హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్కే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మీ ఫోన్కు వస్తుంది. ఏంటి ఎప్పుడు చూసినా బయట కనబడుతుంది, ఆటోలు కనబడుతున్నాయి, ఆటోలోనే వెళ్తుంటాం, బయట ప్రపంచం కనపడుతుంది అనుకుంటా అంటారు చాలామంది. అవును, ఈరోజైతే మేము పిల్లలకి బట్టలు కొందామని వెళ్తున్నాము. మాదాపూర్లోని 3D షాప్ అని షాప్కి వచ్చాము, బట్టలు తీసుకుంటాం. అది అది క్లాత్ అది ఎట్లని తెలుసా బాను, మన ఇది సంచి పట్టు ఉన్నట్టుంది. ఎండాకాలం అది ఓపిక ఉండదు వేసుకోవడానికి. ఎక్కడికి అస్సలు వద్దు అది. నీకు కూడా అంత సీన్ లేదు, బర్త్డే తీసుకో. మా వేరే వేయండి అమ్మా, డిజైన్ అవి బాగాలేవు. ఆడ అన్నీ ఉన్నాయి. ఇక్కడే అక్కడే వాడి సైజులోనే మంచి కలర్ ఉండే చూడు. కాకపోతే పిల్లలు పెద్దోళ్ళు అయింది కాబట్టి బాగుంది షర్ట్. అది చూడండి ఏం సైజ్ అని ఒకసారి. బాగుంది నాన్న అది పెద్దబాబు. ఆడ నువ్వు కావాలంటే ఇక దాని మీద ఉంది ఏంద్రా. సరే తెచ్చుకో, నీకు నచ్చింది తీసుకో. నువ్వు కానీ వారు వరుణ్ అటు ఎలా తీసుకున్నాను, బాగుంది. ఇట్లాంటిది మనం తీసుకుంది వద్దు నాన్న అట్లా అట్లాంటి కలర్ లేదు, కలర్లో దాని పక్కన నచ్చింది తీసుకో వరుణ్. బాను ఇది తీసుకో, అది తీసుకొని నేనేం టార్చర్ పెట్టాను, నీకు నచ్చింది తీసుకో. మోడల్ మమ్మీ మోడల్ బట్టలు చూసినా ఎట్లా జీన్స్ తీసుకుంటా, ప్లేన్లో తీసుకుంటారా? చెప్పాలా డాడీ? మేము చెప్పినట్టు తీసుకుంటావా? నేను చెప్పినా కదా తీసుకోమని, అది తీసుకోలేదు కదా. ఆయన నాకు నచ్చిందని నేను అన్నాను, ఎందుకంటే మాకు నచ్చింది నువ్వు తీసుకోవు కాబట్టి. 5,000 వస్తుంది, 1000 రూపాయలు దగ్గర. నేర్చుకొని చేసుకోవాలన్నా.
ఇంకా అక్కడి నుంచి కొంచెం పెద్ద సైజు ఉంటే బానుకు సెట్ కావు, చింటు కూడా సెట్ కావు. ఎందుకంటే వీడేమో బక్కగా ఉన్నాడు, ఆడేమో లావుగా ఉన్నాడు. ఏదో ఒకటి పెద్దదైనా అవుతుంది, లేదంటే చిన్నదైనా అవుతుంది. చిన్నవాడికి చిన్నవి అవుతాయి, పెద్దవాడికి పెద్దవి అవుతాయి. అవి కట్ చేపించి కుట్టించుకొని వచ్చేసాము ఆడే. తర్వాత ఇంకా లేట్ అయింది కదా, మన చింటూ అయితే ఊరికి రాడు కదా ఇంకా తినకుండా. అందుకని చెప్పి వాళ్ళ నాన్న పక్కన రోడ్డు మీద ఒక్కడేమో ఎగ్ నూడిల్స్ తీసుకున్నాడు, ఇంకా బానేమో బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాడు. వాళ్ళగా తినబెట్టుకుంటున్నాము. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ చింటూ ఏం ప్లాన్ వేస్తాడో చూడాలి. చెప్పానా తినగానే ఇంకా డాడీ ఒకసారి క్రికెట్ కిట్ కొనే దగ్గరికి వెళ్దాం రా, ఎంత చెప్తారో రేటు అని చెప్పి అక్కడికి వేసారు ప్లాన్. అక్కడికి వెళ్ళాము. అయితే అక్కడ ఏమైందంటే ఒట్టి బ్యాట్ కొందాము, తర్వాత కిట్ కొందాం అనుకుంటే బ్యాట్ ఒకటి 2000 చెప్పారు. ఎందుకులే అన్నీ ఒకసారి కొనొచ్చు, మళ్ళీ బ్యాట్ కొన్న తర్వాత కిట్లు అన్నీ వస్తాయంట. మరి బ్యాట్ వేస్ట్ కదా, ఇంకా మళ్ళీ బ్యాట్ వేస్ట్ కదా, మళ్ళీ కిట్లో కూడా బ్యాట్ వస్తుంది, అప్పుడు 2000 వేస్ట్ కదా అని చెప్పి రిటర్న్ వచ్చాము. ఇంకా ఈసారి కిట్ పోయినప్పుడు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఎంత పడింది ఏంటని. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.